స్వరాలు తెచ్చుకున్నాను అందరూ. హల్లెలూయా. మరి ఎంతకు ఎక్కడ పెట్టారా? యోహాను రాసిన సువార్త ఎక్కువ భాగం ఈరోజు మనకు అందులోని పని ఉంటుంది. యోహాను రాసిన సువార్త 10వ అధ్యాయము 10వ వచనం. దొంగతనము హత్యను నాశనము చేయుటకు వచ్చును గాని మరి దేనికి రాడు. గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చి తినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. చాలండి. ఇందులో దేవుడు మనతో ఈరోజు ప్రస్తావించిన లేకపోతే తెలియచేస్తున్న ఒక మాట ఏంటంటే, ఆయన వచ్చిన ఉద్దేశం ఒకటి చెబుతూ ఉన్నారు. ఇదే యోహాను భక్తుడు చెబుతున్న మాట. ఆయన శరీరధారి అయి మన మధ్యకు వచ్చారట. ఏమి ధరించుకొని? శరీరాన్ని ధరించుకొని భూమి మీదకు వచ్చినప్పుడు ఎందుకు వచ్చావు అంటే, అన్ని పనులు, కుంటి వారికి స్వస్థత, గుడ్డి వారికి చూపు, దయ్యాలు పట్టిన వారికి విడుదల, పాపములో ఉన్న వారికి వెలుగులోకి అంటే ఆ యొక్క బంధకాలు విడిపించి ఆ యొక్క పరిశుద్ధమైన జీవితం తీసుకురావడం, ఇవన్నీ చెప్పడానికి ఒక్క మాటలో ఆయన సెలవిచ్చినది ఏమిట్రా అంటే, నేను గొర్రెలకు జీవమును అని చెప్పి ఇంకొక మాట అన్నాడు. ఆయన జీవమును అన్న తర్వాత ఏముంటుందో అండి? సమృద్ధి అయిన జీవం. ఏ జీవం అట? అలానే ఉందండి మీ బైబిల్లో. నేను గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును. ఆయన వచ్చిన ఉద్దేశము, యేసు ప్రభు భూమి మీదకి ఎందుకు వచ్చారో అంటే, ఆయన వచ్చిన ఉద్దేశాన్ని ఒక మాటలో చెప్పండి అయ్యా అంటే, ఆయన అన్నమాట, నేను గొర్రెలు అనగా ఆయనను వెంబడించేవారు అని అర్థం. ఈ గొర్రెలకున్న లక్షణం చాలాసార్లు నేను చెప్పాను. చాలామంది ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో వీళ్ళు గొర్రెల్లా అంటారు, లేకపోతే వీరు అలానే ఉంటారా అంటారు, ఒరే గొర్రె, లేకపోతే ఇంకొన్ని అసహ్యంగా మాట్లాడతారు. కానీ గొర్రెకు ఉన్న లక్షణాలు ఏంటి? దేవుడు మనల్ని ఎందుకు ఆ రీతిగా పోల్చారు అంటే, అది యజమానుడు అయినట్లేదా కాపరిని దాటి ఎక్కడికి పరిగెట్టదు. ఏమవుదు? కాపరి దాటిని పరిగెట్టదు. కాపరి ఎక్కడికి తీసుకుని వెళ్ళినా ముందు కాపరి అడుగు జాడలను బట్టి ఆయన స్వరాన్ని గుర్తిరిగి అది ఆయన వెనకాల వెళ్తుంది. అది లోయవ్వచ్చు, వెలుగవ్వచ్చు, చీకటవ్వచ్చు, ఎత్తవచ్చు, ఏదైనా సరే. గొర్రెలకున్న ముఖ్యమైన విషయం అది అన్నిటికీ కాపరి మీద మాత్రమే ఆధారపడుతుంది. ఎవరి మీదట? కాబట్టి దేవుడు ఆ రీతిగా మనం ఉండాలి అని మనల్ని ఆ రీతిగా చెబుతూ, నేను అలాంటి వారికి ఏమి ఇవ్వడానికి వచ్చాను? జీవము ఇవ్వడానికి వచ్చానన్నారు. ఉద్దేశం ఏంటయ్యా అంటే, నేను జీవం ఇవ్వడానికి వచ్చాను. అది కూడా ఎలా ఇస్తున్నారంటే సమృద్ధిగా ఇస్తాను. ఎలా ఇస్తారట? మనం ఎవరికైనా ఏమన్నా పెట్టామనుకోండి, ఎలా పెట్టాలని ఆశపడతాం? మొత్తం పెట్టేస్తే మొక్క అంట, అలా కాదు కదా. సంతృప్తిగా అని పంపించారు. మీ ఇళ్లలో ఎప్పుడన్నా విందు కార్యక్రమం జరిగితే ఫస్ట్ ఇంట్లో తినేస్తానో చేయతాను, అలా జరగదు. ఎందుకురా అంటే, వచ్చిన వారందరూ కూడా చక్కగా తినాలి, సమృద్ధిగా తినాలి. నీ దేవుడు వచ్చి ఆయన చెబుతున్న మాట, నేను జీవాన్ని ఇస్తాను, కొద్ది గొప్ప కాదు, కాసిన రవ్వు ఇచ్చాను అన్నది కాదట. ఆయన అంతా మాట సమృద్ధిగా జీవం ఇస్తానన్నాడు. హల్లెలూయా. జీవము రెండు విషయాలు ఇక్కడ చెబుతూ ఉన్నారు. ఒకటి, లోకము విషయంలో నువ్వు ఉండగా, శరీరంలో నువ్వు ఉండగా ఇక్కడ జీవించే జీవితాన్ని అన్ని విషయాల్లో సహాయమును అందిస్తాడు, సహకారాన్ని అందిస్తాడు, నిన్ను బలపరిచి నడిపిస్తాడు. నీ జీవిత యుద్ధములన్నిటిలో కూడా సైన్యాధిపతిగా ఆయన ఉండి నిన్ను ముందుకు నడిపిస్తాడు, జీవమును ఇస్తూ నడిపిస్తాడు. హల్లెలూయా. మరి సమృద్ధి అయిన జీవం ఏంటంటే, ఇహమందుతో పాటు ఎక్కడిస్తాడట? పరమందు కూడా ఆయన జీవం ఇస్తారు. హల్లెలూయా. ఆ మాటను ఆయన మరొక్కసారి చెబుతూ యోహాను సువార్త 6వ అధ్యాయంలో ఈ మాట చెబుతూ ఉన్నారు. ఈరోజు ఈ పని చేయడానికే సంఘమంతా ఇక్కడ కూడుకున్నాం. ఈ ఉద్దేశంలో లేకపోతే ఈ కార్యక్రమంలో పాలు పందులు పొందడానికి ఇక్కడికి రావడం జరిగింది. యోహాను సువార్త 6వ అధ్యాయము చూడండి, 54వ వచనం.
నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే ఏ జీవమట ఏం చేయమంటున్నారు దానికి? నా శరీరమును తినాలి, నా రక్తమును త్రాగాలి. అలా చేసిన వాడే నిత్య జీవము కలిగిన వాడు. దాని అర్థం ఏంటంటే యేసు ప్రభు భూమి మీదకి వచ్చిన తర్వాత ఆయన ఏ విషయము నీకు ఇవ్వడానికి వచ్చాడో, నీకు ఇదిగో నేను ఇస్తున్నటువంటి, మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ఒక ఆఫర్, ఇదిగో నేను మీకు ఇస్తూ ఉన్నాను అని అన్నప్పుడు, అయ్యా నేను తీసుకుంటాను అని చెప్పడానికి ఈరోజు ఇక్కడ సమకూరాం కదా ప్రభు. అది మనం బళ్ళ తీసుకోవడం అట, అది కన్ఫర్మేషన్ లేకపోతే అంగీకరించడం. ఏమిటంటే అయ్యా నిత్య జీవంలో నేను ఉంటాను, నీతో పాటు ఉంటాను, ఆ దాని కొరకు నేను సిద్ధపడతాను, దాని విషయంలో నేను నిలవబడతాను అని ప్రభువునకు మనము తెలిపేటువంటి అంగీకారము ప్రభు బల్ల తీసుకోవడం. హల్లెలూయా. యేసు ప్రభు ఎంతమందికి తెలుసురా అంటే 2 మందికి తెలుసు. తెలుసా తెలీదా? నీకంటే బాగా అన్యులు తెలుసు, తట్టడం చదువుతారు బైబిల్ కాబట్టి. వాస్తవం ఎక్కడే ఉన్నాయి అని వెతుకుతారు, తప్పలేదు. కనీసం వాళ్ళ ఆపనైనా చేస్తున్నారు. హల్లెలూయా. నువ్వేం చేస్తా ఉన్నా? దేవుడిని తెలుసుకోవడం అంటే అండి, ఆయన చేసినటువంటి రక్షణ కార్యాన్ని మన జీవితంలో అనుభవంగా మనం పొందుకొని దానికి ఇచ్చిన విలువ మరి దేనికి ఇవ్వకూడదు. హల్లెలూయా. వాస్తవం అది. ఆ రక్షణను కోల్పోకూడదట. ఫిలిప్పీయులకు అపోస్తలుడైన పౌలు రాస్తూ ఆ మాట అంటారు. ఏమనంటే, భయముతోనూ వణుకుతోనూ నీ సొంత రక్షణను కొనసాగించారు. ఎలాగట? ఎందుకు భయం? ఒకసారి బాప్తిజం పొంది ప్రభువును సొంత రక్షణ అంగీకరిస్తే ఇంక పోయేదేమైనా ఉందా అంటే ఖచ్చితంగా ఇది జస్ట్ ఎంట్రన్స్ మాత్రమే. హల్లెలూయా. ఎంట్రన్స్ ఎగ్జామ్ మాత్రమే. అక్కడికి వెళ్ళడానికి అర్హత పొందేవంతే. ఉండాలి అంటే మాత్రం ఏం చేయాలట? కొనసాగుతూ ముందుకు వెళ్ళాలి. అనేక పరీక్షలు, అనేక శోధనలు వస్తాయి. హల్లెలూయా. ఈ నెల బ్లెస్సింగ్ విషయం పక్కన పెట్టండి, కానీ ప్రభు చెప్పిన ఒక మాట ఉంది, నా నామ మహిమార్థమే లేదా నా నామము వలన మీరు అనేక శ్రమలకు వెళ్తారన్నారు. వెళ్తున్నారా? వాక్యంలో ఉందా? యేసు ప్రభువును నమ్ముకుంటే మాకేమీ శ్రమలు ఉండవు అన్నది కాదండి. ఏ శ్రమలో కూడా దేవుణ్ణి విడిచిపెట్టడు. అది. హల్లెలూయా. నీకు ఇచ్చే భరోసా, నీకు జీవాన్ని ఇస్తాడు ఖచ్చితంగా. దాంతోపాటు అన్నాడు సమృద్ధి అయిన జీవాన్ని ఇస్తాను. నీకు కావాలా? కావాలి ప్రభువా. ఏం చేయాలి? యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించు. నేను ఎందాకన్నాను యేసు ప్రభు తెలుసా అంటే తెలుసు. నీకేంటి 3 మందికి తెలుసు. వారికి నీకు తేడా ఏంటి? యేసు ప్రభు నా సొంత రక్షకుడు. ఎవరైనా అపోస్తలులు మొత్తం 12 మంది ఇస్కరియోతు యోధులు ఎక్కడి మాట్లాడండి. వారు ప్రతి ఒక్కరికి ఇచ్చినటువంటి ఒక ఆఫర్ ఏంటి తెలుసా అండి? యేసు ప్రభుని వదిలే, నిన్ను వదిలేస్తాం. ఎవరిని వదిలేయాలా? నిన్ను వదిలేస్తాం. కానీ వారే గాని వారి ద్వారా సంఘములుగా ఏర్పడిన వారే గాని ఎవ్వరూ కూడా ప్రాణమును వదిలేరు కానీ యేసు ప్రభుని వదలలేదు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు నిత్య జీవము దేవుని దగ్గర ఉంది. అది కోల్పోకుండా ఇక్కడ ఏమి కోల్పోయినా పర్లేదు, దానికోసం తమ ప్రాణాలను సైతము కోల్పోయారు. సహజ మరణాలు కాదండి. యేసు ప్రభువును నమ్మిన ఆ 12 మంది శిష్యులు వారి యొక్క మందిరాల విషయాలు కూడా. కొరింథీయులు అంత బలమైన సంఘము కదా, భాషల విషయము కానీ వరముల విషయము కానీ ఆ యొక్క మాటలు, కొరింథీ సంఘము చాలా మెచ్యూరిటీ పొందిన సంఘము మిగతా సంఘాలకు పోల్చి చూస్తే. అలాంటి దాంట్లో కూడా లోపాలను ఎత్తిపెట్టి పౌలు గద్దించి చెప్పడం జరిగింది. అయితే రోమన్ సామ్రాజ్యాల సమయంలో వారి మీదకి ఈ యొక్క ముస్లిం సామ్రాజ్యం ఏదైతే ఉన్నారో ఆ చక్రవర్తులు, రాజులు దండెత్తి వచ్చినప్పుడు వాళ్ళు పారిపోయి ఈ యొక్క అగ్ని పర్వతాలు బద్దలైనప్పుడు లావా అన్నది బయటకు వచ్చిన తర్వాత ఆ ప్రాంతం అంతా గట్టిగా అయిపోతూ ఉంటుంది కొండల లోపల నుంచి. ఈ కొరింథీయులకు వచ్చిన హింస ఏంట్రా అంటే, ఈ యొక్క వాళ్ళు దండెత్తి వచ్చిన తర్వాత వారు చేసిన పని ఏంటంటే మనుషులను చంపడం విషయం కాదండి. వాళ్ళందరినీ వారి దగ్గర సమీకరించి ఆ యొక్క రాజులు, శత్రు రాజుల దగ్గర సమీకరించి
జాగ్రత్తగా ఇటువైపు తిరగండి, తిరగకపోతే మిమ్మల్ని అందరినీ కూడా ఏం చేస్తాం, చంపేస్తాము అని అంటున్నప్పుడు, అనేక మంది చచ్చిపోతున్నప్పుడు కొరింథులో ఉన్న కొంతమంది సంఘమట ఆ కొండలకు పారిపోయి కొండలను తవ్వి అండర్ గ్రౌండ్ లో బ్రతకడం ప్రారంభించారట. ఎక్కడండి? మనకి ఇంట్లో 10 రోజులు బయటకు రాలేకపోయిన శోధన వచ్చిందంటేనే ఏ దేవుడు నా దేవుడు అంటాం మనం. వాళ్ళు కొన్ని సంవత్సరాలు భూమి లోపల బ్రతకడం నేర్చుకున్నారు, తవ్వుకొని గదులు కట్టుకున్నారట. ఏం కట్టుకున్నారండి? బయటకు వస్తే శత్రురాజు చంపేస్తారు, బయటికి రాలేని పరిస్థితుల్లో అక్కడే ఉండడానికి గదులు ఇంచుమించు 20,000 మంది ఉండగలిగే ఒక పట్టణం లాంటిది కిందను కట్టుకున్నారట. ఇంత శ్రమ ఉంది కదా, బయటకు వస్తే చంపేస్తారంట. అందులో ఏం చేస్తారంటే ఒక్కొక్క ఇంటి దగ్గర, కొన్ని ఇళ్ళ దగ్గర ఇలాంటి సైజులో బలిపీఠాన్ని రాతితో చెక్కుకున్నారట. కొనుక్కు తెచ్చుకోలేదు. దేంతోని? అక్కడ ఏం జరుగుతూ ఉంటుంది? కుటుంబ సభ్యులు ఒకరు కానీ అందులో ఉన్న కొంతమందిలో ఒకరు నిలబడి అక్కడ వాక్యం చెప్పడానికి అయితే అంత శోధనలు కూడా వాళ్ళకి ఏం కావాలట? గట్టి చెప్పాలి, ఏం కావాలట? వారు ఎవరిని ధృవీకరించలేదురా అంటే యేసు ప్రభువుని మాత్రము ధృవీకరించక ఈ లోకములో కలుగుతున్న సుఖభోగాలన్నిటినీ ధృవీకరించుకున్నారు. ఈరోజు నీ విషయం నేను అడుగుతా ఉన్నాను, ఏ సంఘములో ఉన్నావు నువ్వు? శ్రమలు ప్రభు చెప్పిన మాట తట్టుకోగలిగినాయి అన్నాడు. ఎలాంటి అట? అంతే, నా వల్ల కాదనక నీకు తట్టుకోగలిగిన ఇస్తాను నీ దేవుడు, నీ వల్ల అవుతుంది. హల్లెలూయా. రెండవది ఆయన చెబుతూ, అలాంటి పరిశుద్ధ సంఘము దేనికోసం వదులుకోలేదు. ఎంత దేనికోసం వదులుకోలేదు? మీకు అందరికీ అర్థమయ్యేలా చెప్పాలంటే, చిన్నపిల్లోడికి ఏదన్నా కాయిన్స్ ఇచ్చామనుకోండి, 10 రూపాయల కాయిన్లు మనకు దొరుకుతున్నాయి, 200 రూపాయల నోటు మనకు దొరుకుతుంది. రెండు అడి చేతిలో పెట్టేవారు ఏది కావాలంటే ఆడు ఏది ఇష్టపడతాడో? ఎందుకురా అంటే ఆడికి అది ఇష్టంగా కనబడి దాని విలువ ఆడికి తెలియదు. ఈ లోకంలో బ్రతుకుతున్న నీకే గాని నాకే గాని దేవుని ఎరిగానని చెప్పుకుంటున్న వారికే గాని పరలోకం యొక్క విలువ తెలిస్తే ప్రభువుని విడిచిపెట్టరు. తెలియలేదనుకోండి, లోకములో ఉన్నటువంటి ఆశలను, లోకపు మత్తులను, లోకములో ఉన్న పాపాలను జుర్రుకోవడానికి ఎవరిని వదిలేస్తారట? దేవుణ్ణి వదిలివేస్తారు. ఆయన చెప్పిన మాట ప్రభువు మన కొరకు సిద్ధపరిచినవట. మన కళ్ళకు అది తెలీదు, మన ఆలోచనలకు అందదు, మనుష్య హృదయానికి అది గోచరము కాదు. అలాంటివి నీ కొరకు సిద్ధపరిచారని ప్రభు చెప్తున్నారు. ఈరోజు ఆ నిత్య జీవను ప్రభువునికి ఇస్తూ, ఇదిగో నా శరీరమును తినాలి, నా రక్తమును త్రాగాలి. అలా తిని త్రాగిన వాడు మాత్రమే ఏం పొందుకుంటాడట? నిత్య జీవాన్ని పొందుకుంటాడు. హల్లెలూయా. నిత్య జీవము దేవుని దగ్గర ఉన్నది, అది పరలోకంలో ఉంది. అవునా అండి? ఈరోజు ఆ విషయాలు చెప్పడానికి నిలబడ్డాను. ఎందుకంటే మరి చీకటి కోసం చెప్పాలంటే ముందు దేనికోసం చెప్పాలా? మనకు వెలిగే నచ్చిందని వెలుగు చెప్పుకుని వెళ్ళిపోయాము, చీకటి కథ అయితే. ఈరోజు పరలోకం విషయం మాట్లాడదాం. హల్లెలూయా. నరకము విషయం కూడా మాట్లాడదాం. అది ఎంత భయంకరంగా ఉంటుందన్నది. లేఖనాలను ప్రభు ఇస్తున్న నిత్య జీవములు అసలు ఏముంటాయి చూద్దాం. మనందరికీ తెలుసు, యోహాను సువార్త 14వ అధ్యాయం 2-3 వచనాలు. 14, 2-3 వచనాలు. నా తండ్రి ఇంట ఆయన దగ్గర ఏమున్నాయట? నివాసాలు. ఎవరి కోసం? గట్టి చెప్పాలి, ఎవరి కోసం? పరలోకంలో ఆయన చెప్పిన మాట ఏంటంటే, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని యెడల మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచ వెళ్తున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన యెడల నేనుండు స్థలములలో మీరును ఉండులాగునా అని అన్నాడు. ఆయన మనల్ని ఎక్కడ కూర్చోబెడతాడు? ఎక్కడ ఉంచుతాడట? ఆయన ఉండే చోటు అక్కడ ఏముంటాయి అన్నాడు? పరలోకంలో నివాసములు ఉంటాయట. నువ్వు ఉండడానికి ఏముంటే ఇస్తాన్నాడు అక్కడ? యోగ్యమైన ఇల్లు. హల్లెలూయా. ఇక్కడ ఇల్లు కొరకు బెంగెట్టుకోక, ఇక్కడ ఇల్లు కొరకు బుర్ర బాదుకోక, నేను మరలా చెబుతా ఉన్నా, నువ్వు బంగారుపు ఇటుకలతోనో పాలరాతితోనో ఇక్కడ కట్టినా వదిలేస్తావు. పట్టుకెళ్తా? ఇతరుల నుంచి మార్బుల్స్ తెచ్చి కట్టించి స్తోత్రం, మళ్ళా ఆ మార్బుల్స్ ఏమైనా మిగిలితే నీ సమాధి మీద కడతా తప్ప పట్టుకెళ్ళే అవకాశం లేదు. కానీ ప్రభు చెప్పిన మాట, నా దగ్గర, నా తండ్రి ఇంటి దగ్గర అనేక నివాసాలు ఉన్నాయి, అక్కడికి ప్రభు నిన్ను తీసుకుని వెళ్తా అన్నారు. రెండోది చూద్దాం. ప్రకటన గ్రంథం తీసి ఉంచండి.
ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం 23వ వచనం. అక్కడ ఉండేటువంటి కొన్ని విషయాలు మాత్రమే, అన్నీ కూడా కాదు. 21, 23. ఆ పట్టణములో ప్రకాశించుటకై సూర్యుడైనను చంద్రుడైనను దానికి అక్కరలేదు, దేవుని మహిమయే. అక్కడ ఏముంటుందంటే ప్రకాశము అనగా వెలుగు. పరలోకంలో ఏముంటుందట? వెలుగు ఉంటుంది. సూర్యుడు ఉండడు, చంద్రుడు ఉండడు, ప్రకాశమానమైన వెలుగు ఉంటుందట. హల్లెలూయా. ఎంతమంది చీకట్లో ఉండడానికి ఇష్టపడతారు? కష్టమైన పని కదా. ప్రభువు ఆయన నీ కొరకు సిద్ధపరిచిన చోటట ఇప్పుడు నువ్వు చూస్తూ ఉన్నట్టుగా పగలు సూర్యుడు రాత్రి చంద్రుడు అక్కడ ఉండరు. కానీ ప్రభు నీకు ఇచ్చిన మాట ఏంటంటే ఆయనే ప్రకాశంగా ఉంటాడు, ఆయనే వెలుగుగా ఉంటాడు. పూర్తి వెలుగులో నువ్వు ఉంటావు. హల్లెలూయా. చీకటి, చనిపోవడం, బాక్సులు, సమాధులు పెట్టడం ఇవన్నీ ఎట్లాంటివి అంటే జస్ట్ కళ్ళు మూసుకొని ఇంకొకరు కళ్ళు తెరుస్తూ ఉంటే ఒక్క సెకండ్ తేడా. హల్లెలూయా. ప్రభు దగ్గర ఉంటాం. ఆయన ఇచ్చే నిత్య జీవం అది. దాన్ని పొందుకోవడానికి ప్రభు పిలుస్తున్నాడు. అక్కడ ఉన్న విషయాలు బైబిల్లో కొన్ని చెప్పారు. ఎందుకురా అంటే దేని విలువైనా నీకు తెలిస్తే దాని విషయంలో ఒక అడుగు నువ్వు ముందుకేస్తావు అని. ఈరోజు ఆ పరలోక విషయంలో కొన్ని విషయాలు, మొదటిది ఏముంటాయన్నారు అక్కడ? దేవుడు నివాసములు ఉంటాయి. రెండోది ఏముంటుందట? అక్కడ వెలుగు ఉంటుంది. మూడోది చూడండి 22:2 ప్రకటన. ఆ పట్టణపు రాజవీధి మధ్యను ప్రవహించుట ఆ దూత నాకు చూపెను. ఆ నది యొక్క ఈయలను ఆవలను జీవ వృక్షముండను. అది నెలకు ఫలించు 12 కాపులు కాయను. ఆ వృక్షముల యొక్క ఆకులు జనములను స్వస్థపరచుటకై వినియోగించును. హల్లెలూయా. ఈ యొక్క మాటలో సెనికా సోడి అన్నటువంటి వ్యక్తి చెప్పినటువంటి ఒక విషయం నేను చాలాసార్లు చెప్పాను, మరలా చెప్తున్నాను. పరలోకంలో పండ్లు ఉంటాయట. ఏముంటాయి? జయించిన వానికి జీవ వృక్ష ఫలములు నేను భుజింపనెత్తుము అని అన్నాడు ఆయన. ఎవరికట అది? దేన్ని జయించాలా? లోకమును, లోకపు శ్రమలను జయించాలి. హల్లెలూయా. తీసే ప్రభువు కాదు. అవునా? ఇది ఎవరికి ఇస్తానంట ప్రతిఫలం? ఎగ్జామ్ రాసినోడికి, ఎగ్జామ్ ఎగ్గొట్టినోడికే. ఎంతమంది రాయడానికి ఇష్టపడుతున్నారు? బాబోయ్ పరీక్ష అందరికి ఒకలా ఉండదు కదా. హల్లెలూయా. అందరికీ ఒక పరీక్ష ఉండదు. నీ సామర్థ్యాన్ని బట్టి నీకు పరీక్షిస్తాడు దేవుడు. అది నువ్వు మాత్రమే రాయగలవు. హల్లెలూయా. ప్రభు మీద ఆధారపడితే నువ్వు మాత్రమే బయటికి వెళ్ళగలవు. హల్లెలూయా. కాబట్టి జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. ఆ పరలోకాన్ని ముందుకు వెళ్ళే విషయాల్లో, ఆ పరలోకము చేరుకునే విషయాల్లో నువ్వు ఏ రీతిగా ఉంటూ ఉన్నావు? ప్రభు చెప్పిన మాట నీ కొరకు సిద్ధపరిచేదట. ప్రతి నెల ఎన్ని కాపులు కాస్తారన్నది? 12 కాపులు. ప్రతి నెలకు ఒక కాపు, 12 నెలలకి 12 కాపులు అవి కాస్తూ ఉంటాయట. ఆ చోటికి నేను ప్రభువు పిలుస్తూ ఉన్నారు. అలానే అక్కడ రాయబడిన మరొక విషయం 21:21 ప్రకటన. దాని 12 గుమ్మములు 12 ముత్యములు, ఒక్కొక్క గుమ్మము ఒక్కొక్క ముత్యముతో కట్టబడి ఉన్నది. పట్టణపు రాజవీధి. సువర్ణం అంటే అర్థం ఏంటండి? ఇక్కడ కొండని పరిగెడతాం కదా. ప్రభు అన్నాడు వీధి అంతా బంగారముతో ఉంటుంది, నీ విలువ అది. హల్లెలూయా. సాధారణంగా మనం ఉండే ప్రాంతాలను బట్టి మన విలువలను ఎక్కిస్తారు. తెలుసా అండి మీకు? మమ్మల్ని చూడడానికి వచ్చిన చాలా మంది చెప్తా ఉన్నాను, మీ ఏరియా ఏంటంటే దుమ్ములు పెట్టలేదు, మీరు ఎలా ఉండదు, అది మనుషులు ఉండేదే కదా. కానీ ఆ ఏరియాలో ఉన్న వాతావరణం బట్టి, అక్కడున్న మనుషులను బట్టి, వారి పద్ధతులను బట్టి ఆ ఏరియాకంటూ ఒక విలువ ఉంటుంది. ఆ విలువను బట్టి ఏరియాలో ఉండేవాడికి విలువ కూడా ఉంటుంది. వాస్తవం చెబుతా ఉన్నా. అయితే కానీ ప్రభు నిన్ను పిలవబోతున్నా, నిన్ను ఉంచబోతున్న విలువ ఏంటి, అక్కడ ఉన్నటువంటి వీధులు కూడా ఎలా ఉంటాయి స్పష్టంగా చెప్పారు కదా దేవుడు. బంగారుపు వీధులు. ఎవరు నడవాలి అక్కడ? ఎవరు ఉండాలి అక్కడ? దేనికి పిలిచాడు నీ ప్రభువు నిన్ను? అంతటి మహిమ రాజ్యములోని కట
నిన్ను పిలిచాడు. హల్లెలూయా. నీ జీవితం మొత్తం మీద నువ్వు కొంటే కేజీ బంగారం కొనడం మనకు అసాధ్యం వాస్తవంగా మాట్లాడితే, లేదా అప్పులు మొత్తం చేసి గట్టిగా కొనాలి. హల్లెలూయా. కానీ విషయం చెప్తున్న ఆలకించండి, ఈ శోధనలో ప్రభువు నిన్ను నడిపిస్తున్నప్పుడు ఆశతోన్నాడు, బంగారపు వీధులలో నడిపించడానికి నిన్ను సిద్ధపరుస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఇక్కడ బంగారం లేదు, ఇక్కడ అది లేదు, ఇక్కడ ఇది లేదు కాదు, పైన వాటిని చూడడం మొదలెడితే ఇక్కడ దాన్ని లెక్క చెయ్యవు. పైన ఏముంచాడు అన్నాడు ఆయన? బంగారపు వీధులు అన్నారు, పట్టణం అన్నారు, నివాసములు అన్నారు. మరి నీ నివాస పరిస్థితి ఏంటి? ఈ వాక్యం కొరకు సిద్ధపడుతూ ఉన్నప్పుడు ప్రభు నాకు ఇచ్చినటువంటి ఆ దర్శన విషయంలో సిగ్గుపడ్డాను. ఏంట్రా అంటే ప్రతి ఒక్కరికి నివాసం అన్నారు కదా, కానీ ఈ శనిక చూడని చెప్పిన వ్యక్తి ఏమన్నారంటే దేవుని నమ్మి అంటే ఆఖరి టైంలో రక్షణ పొందుతారు చాలా మంది. పరలోక రాజ్యంలో స్థాయిలు ఉన్నాయి. ఏమున్నాయి? ఆయన సన్నిధిలో నిలిచి ఉండేవారు వేరు, ఆ బయట ఉండేవారు వేరు, ఆ పట్టణంలో ఉండేవారు వేరు. అలాగ వెళుతూ ఉన్నప్పుడట కొంతమందికి ఒక షెడ్ అడిగి వేసి ఆ షెడ్ లో ఉంచారట. ఇసనిక సోడైన దైవదండు దేవుడు ఇచ్చిన కృపను బట్టి అక్కడికి వెళ్ళి చూసి అడుగుతా ఉన్నాడు, ఏంటి ఎంతమంది ఉన్నారు, వీళ్ళకి ప్రత్యేకంగా ఇల్లు లేవా అంటే లేదు, వీరు చచ్చిపోయే ముందు ఎప్పుడట కరెక్ట్గా ఒక క్షణంలో చచ్చిపోతాం అనగా ప్రభువా నన్ను క్షమించండి నిండు మనస్సుతో పశ్చాత్తాపం కలిగి ప్రార్థన చేస్తారు. కానీ వారికి ఏ ఆత్మ ఫలములు లేవు, ఒక పశ్చాత్తాపం మాత్రం ఉంది. ప్రభువును రక్షకుడిగా ఆ సమయంలో వారు అంగీకరించారు కాబట్టి ఆ ఒక్క క్షమను బట్టి వారు ఇక్కడికి రావడం జరిగింది. వారి వస్త్రాలు మెలమెల మెరవడం లేదు, వారికంటూ ప్రత్యేకించిన భవనము ఇండ్లు లేవు. వారు ఎక్కడున్నారంటే పరలోక రాజ్యమును కొంచెం దూరముగా ఒక 10 మంది 20 మంది 50 మంది కలిసిన ఒక షెడ్ దాంట్లో బ్రతుకుతా ఉన్నారట. అక్కడి నుంచి దేవుని యొద్దకు వెళ్ళడానికి వారు అనుదినము, ఇక్కడ దినములు ఉంటాయి అక్కడ ఉండవు, అనుదినము దేవుని విషయాల్లో క్రమక్రమముగా మెచ్యూరిటీ వస్తూ వెళ్ళడానికి కొన్ని సంవత్సరాలు పడుతుంది. కానీ వేదన ఏంటరా అంటే నీకంటే నీ పక్కింటోడి విషయంలో నువ్వు ఎన్నోసార్లు దూషించుంటావు. ఆ దగ్గర ఏముంది, ఈ దగ్గర ఏముంది, మన లెవెల్ ఇది, మన స్థాయి ఇది అని. ధనవంతుడు ఎన్నిసార్లు లాజరు అనుకుని ఉంటాడు. లాజరు స్థాయి ఏంట్రా అంటే ఇక్కడి నుంచి వెళ్ళగానే సారి పూర్తిగా తలకిందులయ్యింది. లాజరు స్థాయి వేరైంది, ధనవంతుడి స్థాయి వేరైపోయింది. ఆఖరిలో నమ్ముకుందాం అనుకుంటున్న వారిని దేవుడు ఎక్కడించాడట? దూరంగా ఉంచాడు. పరలోకంలోనే ఉన్నారు కానీ ఏ మహిమ లేదు, మహిమ వస్త్రం లేదు, కిరీటము లేదు. జయించిన వారికి దేవుడు ఇస్తానన్న ఏది పొందుకోలేని స్థితిలో అలా ఉన్నారు. నీ విషయము ఆలోచన చేయి. మరి నరకం విషయం అదేమన్నా బాగుంటుందా? యేసు ప్రభు చెప్పిన మాటలను నేను సమయాన్ని బట్టి రిఫరెన్స్ చెప్పకుండా క్లియర్గా చెబుతున్నాను. యేసు ప్రభు నరకం విషయంలో చెప్పిన మాట, బయట చీకటి ఉంటుందట, నరకంలో ఏముంటుంది, పరలోకంలో ఏముంటుందట, వెలుగుంటుంది. పరలోకంలో ముఖ్యమైన విషయం విందు జరిగితే, నరకంలో మనమే విందు. హల్లెలూయా. కాల్చబడేది మనమే. సిద్ధపాటు లేని వాడు ఎక్కడికి వెళ్తాడట? నరకమునకు వెళ్తాడు. సిద్ధపాటు కలిగిన వాడు పెండ్లి కుమారునితో పాటు పెండ్లి విందుకు వెళితే, సిద్ధపాటు లేని పాపము చేయని పవిత్రతతో ఉన్న ఏం లేదు వాళ్ళకి, దేవుని దగ్గరకు వెళ్ళాలి, ఆలస్యమైనా నేను సిద్ధపడాలనే సిద్ధపాటు లేని బుద్ధి లేని కన్యకులు బయటకు త్రోయబడ్డారు. వాక్యం రాయబడింది, అక్కడ ఏడుపు ఉంటుందట, పండ్లు కొరుకుట ఉంటుందట. అదొక మాట. ఇంకొక మాటలో చెబుతూ ఏముంటుంది నరకంలో, ఇక్కడ ఎందుకొరకు అంత శ్రమ పడిన పర్లేదంటే వాక్యంలో చెప్పబడిన మాట, అక్కడ అగ్ని ఉంటుంది. ఏముంటుందండి? ఎంతమంది బిడ్డలు అగ్ని పట్టుకొని ఉండగలరు? మీరే ఎవరన్నా సరే క్యాండిల్ మీద చెయ్యి చిన్నసారి పడినా, అంతెందుకు క్యాండిల్ మీద కొవ్వొత్తి కరిగినప్పుడు చిన్నది పడినా వెన్న చెయ్యి వెనక్కి లాగుతాం, చిన్నదే. నరకం కాలడానికి మాత్రం సెల్లలు వాడతాం, నరకం కాలడానికి మాత్రం బూతులు తిడతాం, నరకంలో కాలడానికి మాత్రం చెయ్యకూడని పాపం పనులు ఎన్ని బ్యాలెన్స్ ఉన్నాయి అన్నీ చేస్తాం. దేనికట? కాలడానికి. ప్రభువు నిన్ను ఎంత హెచ్చరిస్తూ ఉన్నాడంటే అక్కడ అగ్ని ఉంటుంది, అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. ఆ పురుగు ఎవరు? నీ ఆత్మ శరీరమే.
ఈ శరీరము కూల్చబడుతుంది, కప్పెట్టబడుతుంది, కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత అదే అనుభూతి నిశ్చయముగా నీ శరీరానికి ఉంటుంది. కాల్చబడుతూ ఉంటారు. ప్రభు ఎంత సివియర్ వార్నింగ్ అంటే దాని కొరకు చెబుతూ, ఉపమానములు చెబుతూ, ఉదాహరణలు చెబుతూ, ప్రతి ఒక్కరికి అర్థమయ్యేలాగా ఆయన స్పష్టంగా మాట్లాడుతూ, నీ కన్ను చెడిపోయిందైతే తీసేదాన్ని. ఎంత సివియర్ వార్నింగ్ అన్నది. క్యాన్సర్ పేషెంట్కి ఏదన్నా వచ్చిందనుకోండి, సాధారణంగా ఇప్పుడు ఈ మాటలు వింటూ ఉన్నారు. చెస్ట్ క్యాన్సర్ అంటున్నారు కదా, బ్రెస్ట్ క్యాన్సర్. ట్రీట్మెంట్ కోసం ఉంచుకోవచ్చు కదా, నీ శరీరంలో భాగమే కదా. కానీ డాక్టర్స్ ఏం చేస్తారు, దాన్ని తొలగిస్తారు కదా. షుగర్ వచ్చిందంటారు, కాళ్ళు కుండిపోతూ లేకపోతే కుండైపోతూ ఇబ్బంది పడుతుంది, కాళ్ళు తీసేస్తారా ఉంచుతారండి, వేళ్ళు తీసేస్తారా ఉంచుతారా? ఎంత సివియర్ అంటే అది కనుక నువ్వు అలానే ఉంచుకుంటే నీ బాడీ మొత్తం పాకిద్ది అని. అలానే దేవుడు చెబుతున్న మాట ఏంటంటే, నీ కన్ను చెడిపోతుందా, నీ కన్ను ద్వారా పాపాలు చేస్తూ ఉన్నావా, ఇదిగో దాన్ని పీకే అన్నాడు ఆయన. ఎందుకురా అంటే అది అంత ప్రమాదము. ఒక కన్ను లేకపోయినా పరలోకంలో ఉండు, రెండు కళ్ళు ఉండి ఎక్కడికి వెళ్ళొద్దు, నువ్వు నరకంలోకి వెళ్ళొద్దు. చేయి విషయం మరొకసారి ఏం చెబుతూ అదే మాట అన్నాడు. నీ చేయి నిన్ను ఇబ్బంది పెడుతుందా, అది పరలోకంలోకి తీసుకుని వెళ్ళకుండా అవి ఇబ్బంది పెడుతుందా? నీ చేతి పని కావచ్చు, నీ చేయి నువ్వు చేస్తున్న ఏ పనులైనా కావచ్చు, దాని విషయంలో స్పష్టంగా ఆయన చెబుతున్న మాట ఏంటి తెలుసా? అది నిన్ను ఇబ్బంది పెడితే నరికి అవతల పడి అన్నాడు ఆయన. ఏం చేయమన్నాడు ఆయన? ఎందుకురా అంటే, రెండు చేతులు కలిగి అగ్నిలో ఆడుకోవడం, పడ్డం, ఏడవడం కంటే చెయ్యి లేకుండా పరలోకంలో ఉండడం లేదు. దాని విషయంలో ఎంత సివియర్ వార్నింగ్ అది. ఎవరన్నా తన శరీర అవయవాల్లో ఏదైనా కోల్పోవడానికి ఇష్టపడే వాళ్ళు ఎవరైనా ఉంటారా? ఉండరు కదా. కానీ వైద్యులు చెప్తారు, అమ్మా ఇది తీయకపోతే చెయ్యి మొత్తం తీసేయాల్సి వస్తుంది. ఒకవేళ తీయకపోతే ఇది ఇంకా ముదిరిపోయి నీ గుండె అవయవాలకు దెబ్బతింటుంది, తీసేయాలి. కానీ ప్రభువు కూడా అదే చెప్తున్నా ఈరోజు. నీ కన్ను నువ్వు చూస్తున్న పాపాల విషయం, నీ చేతులు నువ్వు చేస్తున్న క్రియల పాపాల విషయం ప్రభు చెప్తున్నాడు, వదిలే వాటిని రోజు. అది భయంకరము. ఆ చోటు వెళ్ళిన వాడు ఎవడు కూడా మరొకడు అది శత్రువైనా నా దగ్గర రావాలని అనుకోని చోటట అది. ధనవంతుడు వెళ్ళి ఏమన్నాడు ఆయన? అయా వెళ్ళి నాన్నదమ్ములకు ఒక మాట, ఇక్కడికి వారు రాకూడదు. ఎందుకంటే సేమ్ నాలానే బ్రతుకుతున్నారు, లోకం కోసం బ్రతుకుతున్నారు, మద్యముతో, మత్తుతో, ధనముతో వాళ్ళు తిరుగుతూ వారి శరీరాలను సుఖపెట్టుకుంటూ ఉన్నారయ్యా. నేను అక్కడికి వెళ్ళాలా? ఒక్కసారి లాజర్ నన్ను పంపు అంటే ఏమన్నాడు ఆయన? మోషే వంటి ప్రవక్తలు చెప్పిన ఒకడు చచ్చి లేచిన వారు మారరు, వినరు. ఈరోజు నీతో ప్రభు చెప్తున్న ఈ మాట ఆలకించు. ఎక్కడికి వెళ్ళడానికి నీ ప్రయాణం? ప్రభువు తన శరీరమును మధ్యలో పెట్టి పైన పరలోకానికి, కిందనున్న భూమికి మధ్యలో వేలాడి ఆయన అంటున్న మాట, ఎక్కి పరలోకానికి వెళ్ళాలి అంటే నా శరీరం ఒక్కటే. అది నువ్వు అంగీకరించి, ఎలాగా? అయ్యా నా పాపములు ఈ శరీరంలో నువ్వు మోసావు కదా, దాన్ని నేను అంగీకరిస్తూ ఉన్నాను, ఇక ఎన్నడూ నేను పాపము చేయను. ఇదిగో ఆ జీవములోకి వెళ్ళడానికి నీ రక్తములో ఉన్న ఆ ప్రాణము, ఆ జీవము నేను తీసుకుంటూ ఉన్నాను. నిన్ను క్షమించు ప్రభువా. నువ్వు ఎన్నడైతే యేసు ప్రభువుని అంగీకరించి బ్రతుకుతావో, హల్లెలూయ. చాలా మంది అంగీకరించి వదిలేసేవారు ఉన్నారు. ఖచ్చితంగా వారు నరకపాత్రులే. అది జడ్జిమెంట్ కాదండి. ఎందుకంటే పిల్లోడు చదివితే పాస్ అవుతాడు, చదవకపోతే ఫెయిల్ అవుతాడు, అవునా? అది జడ్జిమెంట్ ఏం కాదుగా, వాడి క్రియల బట్టి తెలుస్తుంది. హల్లెలూయా. తీర్పు దేనేమీ తీర్చట్లేదు, కానీ నీ క్రియలు అలా ఉన్నాయంటే ఎక్కడికి వెళ్తావు? ఒక నిర్ణయం తీసుకో ఈరోజు. సృష్టిని చేసినటువంటి సృష్టికర్త చేతులకు మేకులు కొట్టిన మనుషులు, ఆయన భూమి మీదకు అడుగు పెట్టి వచ్చి శరీరము నీ కొరకు అప్పగించుకున్నాడు. ఎంత ప్రేమించావు తిరిగి నీ దేవుణ్ణి, ఎంత అలాగా నీకు ప్రాణం ఇచ్చిన దేవునితో మాట్లాడుతూ ఉన్నా. ఆయన చెబుతున్న మాటే కదా, ఇదిగో నా శరీరము తినండి, నా రక్తము త్రాగండి. అయ్యా మరి ఏంటి పరిస్థితి? ఆ చోటుకు నువ్వు వెళ్ళకూడదు, నువ్వు పరలోకంలో వెళ్ళాలి.
నెలలో 30 రోజులు 29 రోజులు నీ ఇష్టానుసారమైన జీవితం జీవించి 30వ తారీఖు లేదా 1వ తారీఖున బల్ల తీసుకోవడానికి వచ్చాయా, నన్ను క్షమించు అంటున్నా. నీ ఇంటెన్షన్ ఏంట్రా అంటే 2-3 గంటలు పరిశుద్ధంగా ఉండడానికి అత్యంత ప్రయత్నం చేస్తాం. ఇందులో ఉన్న ఒక చిన్న బలహీనత చెప్తాను. 3 గంటల సెల్ల ముట్టుకున్నావు చెయ్యొద్దండి, 3 నిమిషాలకు ఒకసారి తీసి చూస్తారు. అవునా? ఎవరిని ఎవరు కంట్రోల్ చేస్తూ ఉన్నారు? ఈరోజు నేను మీతో చెబుతూ ఉన్నాను, నువ్వు లేకపోతే ఈ లోకం ఎలాగో, లేకపోతే ఈ పరిస్థితులు ఎలాగో అనుకోవద్దు. నువ్వు లేకపోతే ఇంకోటి. హల్లెలూయా. కానీ నీ విషయం ముందు ఆలోచించుకో, ఎక్కడికి వెళ్తున్నావు ఆలోచించుకో. నేను మీ విషయాలు చెప్పను, కానీ మా నాన్నగారి విషయం ఒకటి చెప్తాను. మా నాన్నగారు ఉన్న రోజుల్లో మొదటి ఆలోచన నా సహోదరి విషయంలో, రెండవ ఆలోచన నా విషయంలో. దీనికి ఎలాగైనా మంచి వివాహం జరిగించాలా, మంచిగా చూడాలి, మంచి జీవితాన్ని ఇవ్వాలని. రెండవ ఆలోచన, వీడు చదువుకున్నాడు, సేవంతు పరిగెడుతూ ఉన్నాడు, ఎలా ఉంటాడో, ఎలా స్థిరపడతాడో, సర్లే దేవుడి మీద ఆధారపడుతున్నాడు కదా, ప్రార్థన చేద్దాంలే, ఏదో మంచి జరిగితేలే అంటూ రెండో ఆలోచన. ఇప్పుడు అంత ఆలోచిస్తూ అవసరమైన ప్రతిసారి మా నాన్నగారు మాకు ధన సహాయాన్ని అందిస్తూ అన్ని విషయాల్లో నేను ఉన్నాను అంటూ ఆయన నడిపించుకుంటూ వెళ్ళారు. ఇప్పుడు అంతలాగా కుటుంబం కోసం ఆలోచించిన మా నాన్నగారిని ఓ రోజు దేవుడు పిలిచారు. మేము ఆగిపోయామా, ముందుకు వచ్చామా? అంటే మా నాన్నగారంటే మాకు విలువ లేదనా? కాదు కదా. మనిషి అన్న తరువాత బాధలను తట్టుకుంటూ, శ్రమలను ఓర్చుకుంటూ, సహించుకుంటూ ముందుకు వెళ్ళిపోతారు. ఆ మనిషితో ఉండిపోతారా? ఈరోజు నేను మిమ్మల్ని ఇదే ప్రశ్న ఇంకొకలాగా తిరగవేయండి. దేవుణ్ణి కాదని ఫోన్లు పట్టుకుంటాంగా, దేవుణ్ణి కాదని వ్యక్తులు పట్టుకుంటాంగా, దేవుణ్ణి కాదని నా స్నేహితుడు అంటూ పరిగెడతారుగా. అరే బాబు, నీ స్నేహితుడు నువ్వు కాకపోతే ఇంకో 10 మంది. నేనన్నా, మా నాన్నగారు మా కుటుంబానికి బెడ్ ఉన్నారు, ఆయనే సంపాదించి పెట్టేవారు, ఆయన లేరు. మరి కుటుంబం పోషింపబడుతుంది కదా, ఆయన నడిపిస్తున్నారు కదా. నువ్వు లేకపోతే ఏది జరగదు అనుకునే భ్రమలు పక్కనెట్టు నీ బ్రతుకు ప్రయాణం ఎక్కడికి వెళ్తుందో జాగ్రత్తగా చూడు. ఈరోజు నీకు దేవుడు ఇచ్చిన ఈ అవకాశము, ఈ బల్లారాధన, తన శరీరము, తన యొక్క రక్తము నీకు ఇస్తూ ఆయన ఆహ్వానిస్తూ ఉన్నాడు నిన్ను. నీ ప్రయాణము ఎక్కడికి రంటే పరలోకానికి. దాని కొరకు తేలిక చేసుకో నీ శరీరాన్ని, పరుగుని. హల్లెలూయా. తేలిక చేసుకో, భారాలను మోసుకోవద్దు, అన్ని నీ భుజం మీద వేసుకోవద్దు, ప్రభువుకు దూరమే పరిగెత్తొద్దు. ఇచ్చిన బాధ్యతల్ని ఖచ్చితంగా చెయ్యి. ఎక్స్ట్రా మాత్రం సమయం ఉంటే చెయ్యి. హల్లెలూయా. అంతే. మరి బళ్ళ తీసుకునే పద్ధతి ఏంటి, క్రమం ఏంటి? 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో అక్కడ ప్రభు ఇచ్చిన ఒక మాట ఉంది, చూడండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం చదువుతారా? చూడండి, 11వ అధ్యాయంలోని 31వ వచనము. అయితే మనలను మనమే విమర్శించుకొనిన ఎడల తీర్పు పొందకపోదుము. ఎవరిని ఎవరు విమర్శించుకోవాలట? నువ్వు ఎదుటోడి మీద వేలు చూపిస్తావుగా, మనకెన్ని చూపిస్తున్నాయి? 4 టైమ్స్ నువ్వు చెక్ చేసుకో ముందు, నువ్వు ఎలా ఉన్నావు చూసుకో ముందు. నీ దేవుని ఎదుటికి వెళ్ళేటప్పుడు ప్రతి విషయాన్ని కూడా ఆయనకు అసహ్యం ఉంటే ఒప్పుకొని విడిచిపెట్టి మరలా చేయాలని ఆలోచన, ఆశ నీ మందినికి రానివ్వద్దు. ఆయన క్లియర్గా ఎంతో స్పష్టంగా చెబుతూ ఉన్న మాట అది. నువ్వు విమర్శించుకో, వేరే వాళ్ళకి అవకాశం ఇవ్వద్దు. నువ్వు వేరే వాళ్ళని పాయింట్అవుట్ చేసేలాగా నీ బ్రతుకును బ్రతకొద్దు. నువ్వు ఆ రీతిగా యేసు ప్రభు బ్రతికారు కాబట్టి ఈనాటికి కూడా ఆ పరిచర్య కొనసాగుతూ ఉంది. వేలు పెట్టి చెప్పలేడు ఎవడు అట. హల్లెలూయా. ఒక బలమైన సాక్ష్యం ఆయన నిలబడన్నాడు, నాలో పాపం ఉందని ఎవడు స్థాపించగలడు అని. ప్రభువు మనకు మాదిరేనా? చాలా మందికి లోకంలో సినిమా హీరోలు మాదిరి కదా, నాయకులు మాదిరి కదా. క్రైస్తవుడికి ఒకే ఒక మాదిరి ప్రభువు మాత్రమే. నేను ఇలా బ్రతికాను, మీరు ఇలానే బ్రతకాలి. 50-50 చాయిస్ లేవు, 90-10 ఏవి లేవు. 100కు 100% ప్రభువు లాగానే బ్రతుకు. ప్రభువు లాగానే తండ్రి చిత్తం పరిపూర్ణంగా నెరవేర్చడానికి
ఆ రీతిగా బ్రతికిన వాడి విషయం ప్రభు ఈరోజు ఆహ్వానిస్తూ అంటా ఉన్నాడు. పెండ్లి విందు జరుగుతున్న ఆ చోటులో నా ప్రక్కన నువ్వు కూర్చోవాలి అంటే నువ్వేం చేయాలట? ఆయనకు లాగా ఉండాలి. హల్లెలూయా. ఎవరికి లాగా అండి? ఆయనకు లాగా. కాబట్టి నువ్వు పొందుకున్న రక్షణ, నువ్వు తీసుకున్న బాప్తిస్మము, ప్రభు దగ్గరకు వచ్చిన తరువాత నీ విశ్వాస జీవితము, నీ సాక్ష్యము, చచ్చిపోయిన తర్వాత మీటింగ్ పెట్టిన తర్వాత జ్ఞాపకార్థ కూడికల్లో మాలాంటి సేవకులు నిలబడి కుటుంబ విషయంలో అమ్మా ఎవరన్నా మాట్లాడాలి అనుకున్నప్పుడు, ఏదన్నా తెలియచేయాలి అనుకున్నప్పుడు రండి అని చెప్పినప్పుడు ఊరు మొత్తం ఒకటే చెప్తుంది. ఏమని? చాలా మంచోళ్ళండి, చాలా గొప్పవాళ్ళండి, మాకు వచ్చేసారు, మాకు ఇచ్చేసారండి. మీటింగ్ అయిన తర్వాత తెలుస్తుంది కదా వ్యక్తిగత సాక్ష్యం ఏమున్నది. నీ సాక్ష్యమును బట్టి రావాలా. హల్లెలూయా. నేను పలుసార్లు ప్రస్తావించే ఇద్దరు వ్యక్తులు, ఇల్లిబే గారి విషయం చెప్పాం కదా, క్షమించాలి, సంతోషమ్మ గారి విషయం, ఇంకొకరు పుష్ప గారి విషయం. పుష్ప గారు తన జీవితంలో ఇంచుమించు 8 ఏళ్ళు ఆ కిడ్నీ విషయాలు బాధపడుతున్నది. లాస్ట్ 10 రోజుల ముందు ఇంటికి వెళ్ళి ఆవిడకి బల్ల ఇచ్చాము ఆ రోజు. ఆ తర్వాత కూడా ఆవిడ పడ్డ వేదన వర్ణనాతీతం, అంటే మనం చెప్పలేము బాధ. అంత బాధలో కూడా పాస్టర్ గారు మా కొరకు ప్రార్థన చేయండి, మా పిల్లల కొరకు ప్రార్థన చేయండి. ఎందుకు? ఎక్కడ కోల్పోకూడదు, పరలోకం కోల్పోకూడదు. ఎన్ని సూదులు గుచ్చుతున్నా, ఎంత బ్లడ్ అట్లా బయటకు తీస్తున్నా, మెదడు నరాలు చచ్చిపడిపోయి బ్లడ్ వెళ్ళక విపరీతమైన తలనొప్పితో ఆవిడ బాధపడుతూ విలవిలలాడుతూ ఉన్నప్పుడు కూడా హాస్పిటల్కి వెళ్తే దగ్గర ప్రార్థన చేయండి. దేనికి అంటే రాజ్యాన్ని కోల్పోకూడదు. హల్లెలూయా. ఎంత శ్రమ అనుభవించినా ఈరోజు చిన్న శ్రమ చాలు. అడిగిన ఉద్యోగం ఇవ్వాల వదిలే, అడిగింది ఇవ్వాల వదిలే, కోరుకున్నది వారితో వివాహం చేయలేదు వదిలే, లేకపోతే ఫలానా చోట ఆశపడుతున్న ఇల్లు ఇవ్వలేదు వదిలే. ఏం వదిలేస్తావు తెలుస్తుందా? వాక్యంలో ప్రభు దేన్ని చూడమన్నారట? పైనున్న వాటిని చూడు, నిత్య జీవము చూడు, నిత్య సంతోషము చూడు, నిత్య ఆనందము చూడు, కన్నీరు లేని రాజ్యము చూడు, దాని కొరకు బ్రతుకో. నువ్వెంత చక్కగా బ్రతికినా గంధపు చెక్కలతో నేను పెట్టిన, హల్లెలూయా, ఈ గుడారం ఏమవుద్దట? శిథిలం అవుతుంది. హల్లెలూయా. పేతురు భక్తుడు చెప్పిన మాట ఏంటంటే, ఈ గుడారము త్వరగా వదిలివేయవలసి ఉన్నదని ప్రభువు నాతో సెలవిచ్చిన ప్రకారం అన్నాడు. యేసు ప్రభుత్వ సహవాసంలో ఉంటేనట ఆయన ప్రభు వచ్చి చెప్పారట, అబ్బాయి నువ్వు ఇందులోంచి బయటకు త్వరగా రావాలంటే అర్థం ఏంటి? త్వరగా నువ్వు గాలి చేస్తావు భూమిని. మనం ఏమంటాం తెలుసా? అయ్యా కొంత సమయం ఉంటానయ్యా, ఇంకొంత సమయం బతుకుతానయ్యా అంటే. పేతురు అలా అనలేదు. ఎందుకు అంటే పైన ఉన్న వాటిని చూస్తాడు. హల్లెలూయా. పైన దేవుని రాజ్యమును చూస్తాడు ఆయన. అక్కడ చోటు కొరకు అట కిందన మరలా మాట్లాడతాడు ఆయన. నేను ఈ శరీరాన్ని లేదా ఈ గుడారాన్ని వదిలే లోపు మిమ్మల్ని రేపవలనని ఆశపడుతున్నాను అన్నాడు ఆయన. హల్లెలూయా. దయచేసి లోకపు సంబంధించిన ఆశీర్వాదాల కొరకు మాత్రమే ప్రభువును వెంటాడొద్దు, ప్రభువుకు ప్రార్థన చేయొద్దు. ఆయన ఇచ్చిన వాటికి కృతజ్ఞత చెల్లిస్తూ, నీకు కలిగిన వాటితో సంతృప్తి చెందుతూ అవసరమైన అడగండి, అంతవరకే. కానీ నీ కొరకు సిద్ధపరిచిన ఆ చోటు కొరకు మాత్రం నీ గురి ఎన్నడూ తప్పనివద్దు. హల్లెలూయా. నీ కన్నులు ఎప్పుడు ప్రక్కకు అటు ఇటు వెళ్ళనివద్దు. ఎందుకు అంటే ప్రభు చెప్పిన ఒక మాట, నరకం అది బహుభయంకరం. అది నీకు నాకు దేవుడు పెట్టలేదు. తిరగబడిన దేవదూతల కోసం మాత్రమే అది పెట్టాడు ఆయన. హల్లెలూయా. నువ్వు తిరగబడితే నువ్వు కూడా అక్కడికే. కాబట్టి ప్రభువుకు లోబడదాం. ఆయన ఇచ్చిన బల్ల తీసుకుంటే అర్థం ఏంటని చెప్పానండి? అంగీకరించడం, ఆ నిత్య జీవాన్ని అంగీకరించడం, ఆయనతో ఉండడాన్ని కోరుకోవడం. నేను ఇందాకన్నాను, మనల్ని మనమే పరీక్షించుకోవాలి. చూడు, ఆలోచన చెయ్యి. నోటితో ఎక్కడన్నా తప్పుడు మాటలు మాట్లాడావా? కళ్ళతో చూడకూడని ఏమన్నా చూసావా? నీ క్రియలు చేయకూడని ఏమన్నా చేసావా? ప్రభు వద్దన్న వాటి కొరకు పడుతున్నావా? వాటి వెనకాల వెళుతున్నావా? ప్రభువుని అడుగు, క్షమించమని అడుగు,
సమయము క్షమించడానికి ఎక్కడంటే ఇక్కడే మేరీ బాక్స్టన్ అనేటువంటి ఒక దైవజనురాలు వెళ్ళి చూసి వచ్చి చెప్పిన మాటట, పరలోకంలో ఒక వ్యక్తి మైక్ తీసుకొని ప్రసంగం చేస్తున్నాడట, మారండి యేసుప్రభు వైపు, తిరగండి దేవుని వైపు అంటూ. ఎందుకురా అంటే నరకం ఎవడు మారుతాడు? మార్పు చెందిన వాడికే నరకము కదా. ఆయన దేవుడు పిలుపు పొందుకున్నాడట. ఏమనంటే నువ్వు సేవ చెయ్యా అంటే ఆయన అన్నాడట, సేవ అవమానాలు వస్తాయి, సేవ నిందలు వస్తాయి, సేవలో కడుపు నిండా తిండి ఉండదు, నాకు అది వద్దు అంటూ బతికిన కాలమంతా మందిరానికి వచ్చాడు కానీ సేవకి రాలా. అక్కడికి వెళ్ళిన తరువాతట అక్కడ ప్రసంగం చేస్తూ ఉన్నాడట, యేసయ్య పరీక్షించడానికి ఎవరైనా ఒక్కసారి అవకాశం ఇచ్చి అక్కడ వెళ్ళడానికి చూసినప్పుడు అప్పుడు యేసయ్య నేను వాక్యాన్ని ప్రకటిస్తున్నాను, నన్ను పరలోకం తీసుకెళ్ళి అవకాశం ఉందా అండి? అక్కడ లేదు కదా. ఒక దైవుని సమాధి పెట్టిలో పెట్టి ఆ బాక్సులోంచి అవతల నరకపు దోతలు కత్తులతో లేదా ఈటలతో ఆయన పొడుస్తూ ఉంటే, రక్తం బయటికి చిమ్ముతూ ఉంటే ఆయన అరుస్తూ కేకలు వేస్తూ ఉన్నాడట. ప్రభువు చెప్పిన మాట ఏంటో తెలుసా? ప్రారంభంలో దేవుని వైపు తిరగమన్న ఈయన బోధ మందిరము సంఘము స్థిరపడిన తర్వాత ధనం మీదకి వెళ్ళిందట. దేని మీదకి? కూర్చుకోవడం మొదలెట్టాడు, పోగెట్టుకోవడం మొదలుపెట్టాడు. ఆత్మల పైన భారం పోయింది, పరలోకం మీద ఆశ పోయింది, కాబట్టి నరకంలో పడ్డాడు అని. ఈరోజు ప్రారంభంలో బాప్తీసం పొందిన తొలి దినాల్లో నీ ప్రార్థన బాగా ఉండేదేమో, వాక్యం బాగా ఉండేదేమో, సమయం కేటాయించుకునేవాడేమో, నిద్ర లేకపోయినా పర్లేదు, ఈరోజు చేయాల్సింది ప్రభు విషయంలో చేయాలని ముందుకు వెళ్ళే వ్యక్తి ఏమో. ఇప్పుడు నీ ఆలోచన పద్ధతి విషయాలు అలవాటు అయిపోయి మారిపోయాయేమో. దయచేసి మార్పునందు తీర్పు తీర్చే అవకాశం వేరే ఎవరికి ఇవ్వమాకు. నా బలిపీఠను పట్టుకుని ఏడ్చిన ఆ సంఘటన ఎన్నటికీ మరిచిపోను. ప్రభు మాట ఎదుగా ఉన్నప్పుడు ఆయన మాట బలిపీఠం పట్టుకుని, అయ్యా ఎక్కడ నరకానికి వెళ్ళిపోతానో అని భయపడ్డాను. ఫిలిప్పీ లేఖన పత్రికలో ప్రభు పౌలు గారు చెప్పిన మాట, భయముతోనూ వణుకుతోనూ నీ సొంత రక్షణని స్వరక్షణను కాపాడుకో. హల్లెలూయా. దొంగ దేం చేయడం వస్తాడటమ్మా? ఏ దొంగలో చేయడానికి? ఆడికి తెలుసు డబ్బు విలువ, ఆడికి తెలుసు ఆస్తుల విలువ. అది కాదు వాడికి కావాల్సింది, నిన్ను రక్షణ కోల్పోయేలా చేయాలి, నీ రక్షణను వాడు దొంగలించాలి, వాడున్న చోటుకి నిన్ను తీసుకువెళ్ళాలి. అది అపవాది పని. దానికోసం పురుషులకు స్త్రీలను వలవేస్తాడు, స్త్రీలకు పురుషులను వలవేస్తాడు, వయసులు బట్టి వ్యామోహాలను ఇస్తాడు, ఆశలను ఇస్తాడు, ధనాశలను ఇస్తాడు, ఆస్తుల కొరకు పరిగెత్తేలా చేస్తాడు, పేర్లు కొరకు పెంపరాడేలా చేస్తాడు, మద్యమునకు మత్తు పదార్థాలకు బానిసలయ్యేలా చేస్తాడు, లోకపు ఆశను జుర్రుకోవడానికి ఇదే సమయం అని చెప్తాడు. ఆ వలలో పడ్డావా? మరలా కష్టం ప్రభు కృప ఉంటే తప్ప. సిద్ధపడి ఈరోజు బల్ల తీసుకుని నీ విషయం నేను స్పష్టంగా చెబుతూ ఉన్నాను. ఆశీర్వాదం బోధ లేకపోతే వేరే విషయాలు చెబుతూ ఉంటారు. ఒక దైవజనుని హెచ్చరిక తీసుకుని ఈరోజు ఈ మాట చెబుతూ ఉన్నాను. నరకం కోసం చెప్పాలి, పరలోకం కోసం చెప్పాలి. వారు బ్రతుకు ప్రయాణం ఎటువైపు వెళ్తుందో సరి చేయాల్సిన బాధ్యత నీ మీద ఉందని ఆయన ఇచ్చిన హెచ్చరికను బట్టి చెబుతూ ఉన్నాను. ఈరోజు నాకు ఇవ్వబడిన బిడ్డలు మీరు ఈ మాట ఖండితంగా చెప్తా ఉన్నాను. శరీరం వెంటాడద్దు, దాని ఆశల కోసం పరిగెట్టద్దు. నీకు సమస్తము సమకూడి జరిగించిన దేవుడు నీ తోడున్నాడు. ఆయన కొరకు నిలబడు, ఆయనతో నిలబడు. ఆమేన్. కళ్ళు మూసుకుందాం, కళ్ళు మూసుకుందాం. అందరం కూడా లేచి నిలబడిన వాళ్ళు నిలబడండి. ఈరోజు బల్ల తీసుకోవడానికి మిమ్మల్ని మీరు సిద్ధపరచుకోండి. చెప్పబడిన వాక్యం విషయంలో నువ్వు నోరు జారుండొచ్చు, అవతల వాళ్ళు నిన్ను ఏమీ అనకపోయి ఉండొచ్చు, కానీ నువ్వు నోరు జారిన ఆ మాటకు లెక్క అప్పగించాలి. సమయం ఉండగానే సిద్ధపడదాం, సమయం ఉండగానే క్షమాపణ అడిగి ప్రభు నుండి ఆ క్షమాపణ పొందుకుందాం. సిద్ధపడదామా? లేచి నిలబడదాం. దయచేసి లేచి నిలబడదాం.